ఓకేనా? అందరికీ నమస్కారం. తర్వాత నిన్న అంటే విజయవాడలో ఒక జైలు దగ్గరికి పోయి ఒక కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే గన్నవరం మాజీ శాసనసభ్యుడు అయినటువంటి వంశీని పరామర్శించే ఉద్దేశంతో అక్కడికి పోయి అక్కడ ములాఖాత్ అయిన తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడిన ఆ భాష, మాట్లాడిన ఆ పదాలు అవన్నీ చూసి సొంతం అతని పార్టీ కార్యకర్తలు వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని అసహించుకునే పరిస్థితి. అంటే ఒక రకంగా ఈ 4.5 years సర్వైవల్ కావాలంటే పోలీస్ అధికారులను ఏదో రూపంలో భయపెట్టి, అంటే మళ్ళీ నేను ఏదో వస్తాను మిమ్మల్ని అట్లా చేస్తాను ఇట్లా చేస్తానని భయపెట్టి ఈ 4.5 సంవత్సరం ఆ తర్వాత వాళ్ళతో పని చేయించుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఏది నోటికి వస్తే అదంతా మాట్లాడడం మొత్తం నిన్నంతా చూసినారు. ఆయన ఒక స్టేజ్లో ఆయన మాట్లాడుతూ మిమ్మల్ని రిటైర్ అయినా 7 సంవత్సరాలు దాటిపోయి అవతల ఉన్నా కూడా మిమ్మల్ని తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి రప్పించి బట్టలు ఉడిదిస్తానని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన మాట్లాడడము తర్వాత ఎంతవరకు సబబో మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఆయన చెప్పినట్లు నిన్న చేస్తే అంటే ఆయన ఎలాగా పోలీస్ అధికారులను ఎంతమందిని ఉపయోగించుకున్నాడో వాళ్ళందరికీ కనుక మా చంద్రబాబు నాయుడు బట్టలు ఉడిదీసే కార్యక్రమం కనుక పెట్టుకుంటే మాకు ఇంకా వేరే అడ్మినిస్ట్రేషన్తో కూడా పనిలే. ఈ 5 ఏళ్ళు కూడా బట్టలు ఉడిదీసే కార్యక్రమమే సరిపోతుంది. అంటే అంతమంది పోలీస్ అధికారులను పోలీస్ ఆఫీసర్స్ను జగన్మోహన్ రెడ్డి వాడుకొని మా మీద మేము బాధితులై ఇప్పుడు సర్వేవల్ ఇది రకంగా ఉంటే మీ అతను ఎవరో తప్పు చేసి అవన్నీ కూడా ఆయన కిడ్నాప్ చేసిన వీడియోలు కూడా అన్నీ బయటపడితే ఆయన్ను పరామర్శించను పోయి తర్వాత బాధితులైనటువంటి మమ్మల్ని కూడా అది పోలీస్ ఆఫీసర్లను దృష్టిలో పెట్టుకొని తర్వాత పోలీస్ ఆఫీసర్లకు బట్టలు ఉడిదిస్తాం అది ఇస్తామని. అసలు ఆయన పోలీస్ అధికారులను ఏ రకంగా ఉపయోగించారో సింపుల్గా 2 ఎగ్జాంపుల్స్ చెప్తా. అతని సొంత నియోజకవర్గంలో లింగాల మండలంలో పెద్దగూడలో నాగం అనే ఒక దళిత మహిళ రేప్ అండ్ మర్డర్ కావించబడితే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీలో ఇలా జరిగిందంటే నాకు చెడ్డ పేరు వస్తుందని దానికి ఎక్కడికక్కడ అక్కడే అంచేయమని చెప్తే ఆ ఫ్యామిలీ మెంబర్స్ మమ్మల్ని కన్సల్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారు ఆ రోజు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఉండి ఆ కుటుంబాన్ని పరామర్శించాలా, వాస్తవం ఏం జరిగిందనే విషయం తెలుసుకునేదానికి మా పులివెందులకు వస్తే ఆ సాక్షాత్ ఇప్పుడు హోమ్ మినిస్టర్ మీద కూడా ఎస్సీ యాక్ట్ మా మీద కూడా అందరి మీద ఆ రోజు ఎస్సీ ఏది మేము పరామర్శించని వచ్చిన పాపానికి తర్వాత ఎస్సీ యాక్ట్ పెట్టి 2 రోజుల కిందట కూడా కడప ఇక్కడ కోర్టులో వాయిదా కూడా ఉంది. ఆయన హోంమంత్రి అయినా కూడా ఇప్పటికీ కూడా ఆ కేసునుగా రాష్ట్ర ప్రభుత్వం తొలగించుకోలేకపోతుందంటే ప్రభుత్వం ఎంత ట్రాన్స్పరెంట్గా ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో. సాక్షాత్ హోమ్ మినిస్టర్ మీద పెట్టిన తప్పుడు కేసు కూడా ఇంకా మన ప్రభుత్వం కూడా అట్లే ఉందంటే అడ్డగోలుగా చేయకూడదు, చాలా పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో. తర్వాత 2వ ఎగ్జాంపుల్ నేను ఒకసారి నన్ను చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినావు. ఏమని ఎందుకు అక్కడికి అరెస్ట్ చేసినావంటే నేను 6 నెలల నుంచి తప్పించుకొని తిరుగుతానని చెప్పినావు. అది ఒక ఇష్యూ. 2వ ఇష్యూ మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చి కడపకు పులివెందులకు పోయేటప్పుడు రాత్రి 6:15 దారి కాచి మమ్మల్ని అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసింది అప్పుడు పొద్దుటూరులో రూరల్గా పనిచేస్తున్న రమణారెడ్డి అయినాతో నన్ను అరెస్ట్ చేసింది. నన్ను 2.5 గంట తర్వాత అప్పగించింది కమలాపురం సిఐ రామకృష్ణ. నన్ను అరెస్ట్ చేసింది ఒకరు. ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు ముసుగేసి చేతులకు హ్యాండ్ కప్స్ చేసి నన్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం అంటే పోలీసులు అఫీషియల్గా అరెస్ట్ చేసి అఫీషియల్గా అంటే గన్మెన్ డ్రైవర్ అందరి సెల్లులు లాక్కొని అరెస్ట్ అయినట్టు కూడా తెలియకుండా చేసి ఎక్కడైనా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. దాదాపు అంతా మీ మీడియా పుణ్యాన ఆ రోజు అంతా ఇదైపోయి ఆ రోజు నేను వాస్తవంగా బయటపడడం జరిగింది. నన్ను భౌతికంగా ఎలిమినేట్ చేసే ఉద్దేశంతో ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ కానీ తర్వాత మీ మీడియా వాళ్ళంతా అదంతా పబ్లిక్ కావడంతో అదంతా కూడా ఆ రోజు సేఫ్. అంటే ఇంత పచ్చిగా ఇంత ఘోరంగా కూడా నువ్వు పోలీసు అధికారులను వాళ్ళను ఉపయోగించుకొని అది అవతల వాళ్ళ మీదకి తర్వాత నెట్టివేయడం అనేది ఇది చాలా దారుణమైన విషయం. తర్వాత ఇంకోటి, ఒక ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేస్తే ఎవరైనా కూడా మామూలుగా పొలిటికల్ యాంగిల్ ఆలోచించినా కూడా దాన్ని ఖండిస్తారు.
అలాంటిది నీవు ఖండించకపోగా ఆయన పట్టాభి మాట్లాడిన మాటలకు మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నా అభిమానులకు బీపీ పెరిగింది, అందుకని పోయి దాడి చేసినారని స్వయాన ముఖ్యమంత్రి మాట్లాడతారు. ఎక్కడన్నా బీపీ పెరిగితే హాస్పిటల్కి పోతారు కానీ ఆఫీస్ పైన వచ్చి దాడి చేస్తారా? అంటే ఆయన మాట్లాడే విధము ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడతారు. ఇంకోటి నిన్న మాట్లాడిన దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరన్నా కానీ రాజకీయాల్లో అందం గురించి, కులం గురించి, సామాజిక వర్గం గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి కానీ గత ముఖ్యమంత్రి కానీ నాకు తెలిసి ఎవరు లేరు. నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాజ్యాంగబద్ధమైన ఒక పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ని ఆ రోజు కులం పేరుతో నువ్వు మాట్లాడినావు. అది ఎంత ఇప్పటికీ కూడా అది ఒక మన ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఒక చెరగని ముద్రగా ఆ రోజు నువ్వు మాట్లాడినావు ఆయన కమ్మ కులం అని. నిన్న ఏం మాట్లాడతావు? అదే చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందిన వీళ్ళు కాబట్టి వీళ్ళు అందంగా ఉండాలని చంద్రబాబు నాయుడు అసూయతో ఇదంతా చేసినాడు అన్నట్టు మాట్లాడుతున్నాను. ఇది ఎంత ఆయన వయసు ఏంది? 70-72 ఏళ్ళు ఉంటే వంశీ అందగాడంట, కొడాలి నాని అందగాడంట. ఈయనకి ఎట్లా కనపచ్చినాడో కొడాలి నాని ఈయనకి అంత ఎట్లా నచ్చినాడో నాకైతే అర్థం కాలే. లోకేష్ కన్నా దేవిగాని అవినేష్ అందంగా ఉంటాడని ఎప్పుడైనా నీకు కూడా సెక్షన్ పడుతుందంటే వాళ్ళందరినీ గుంపు చేసి కలుపుకుంటాడు, వీళ్ళు ఎక్కడ జారిపోయి ఎక్కడన్నా పోతారేమో అని. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక సామాజిక వర్గం గురించి కానీ, ఒక కులం గురించి కానీ, ఒక అందం గురించి కానీ మాట్లాడడం అనేది ఆయన అసలు ఆయన విజ్ఞతకే తర్వాత వదిలేయాల్సి వస్తుంది. ఇవన్నీ మీ ఎగ్జాంపుల్స్ మేము ఎందుకు చెప్తున్నామంటే మా మీద ఆయన పోలీసు అధికారులను ఆ రకంగా ఉపయోగించుకున్నారు. మేము దాని చట్టబద్ధంగా ఆయన లోపల పెట్టినారు. వితిన్ 24 అవర్స్లోనే ఆయన లోపల పెట్టినారు వంశీని. మేము ఎవరికి పోలీసు అధికారులను ఆ రకంగా మేము ఉపయోగించుకోవడంలే, అవసరం లేదు. ఎగ్జాంపుల్, నా మీద ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఐడెంటిఫై చేసింది అంతా ఇక్కడ అంతకుముందు గతంలో ఇక్కడ ఉన్న చింతకొమ్మ దినేసి అశోక్ రెడ్డి గారే. అయితే అశోక్ రెడ్డి గారి మీద మేము ఇంతవరకు ఏమైనా చర్య తీసుకున్నామా? ఇప్పటికీ కూడా మేము చర్య తీసుకోలే. మా వాళ్ళకి చెప్తారా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అశోక్ రెడ్డి గారు ఏమని చెప్తున్నారు? నేను ప్రమాణం చేసి చెప్తున్నా, నన్ను వెహికల్ను చూసి మనిషిని ఐడెంటిఫై చేయమని, అంతవరకు నా బాధ్యత అంతా కూడా పై వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసినా, ఇది పైన సీఎం ఆఫీస్ నుంచి వచ్చిందని ఆయన చెప్తున్నారు. అంటే సీతారామాంజనేయులు కానీ, అప్పుడు ఇంటెలిజెన్స్లో పనిచేసిన నరేందర్ రెడ్డి కానీ వీళ్ళే దానికంతా కారణం అని. వాళ్ళ మీద కూడా ఇంకా మేము చర్య తీసుకోలేము. అంటే ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చిందంటే మీలాగా మేము పరిపాలించడం లేదు. పోలీస్ అధికారులను నువ్వు ఏదో చెప్పి భయపెట్టి వాళ్ళతో పని చేయించుకోవాలని ఈ డ్రామాలు ఎక్కువ కాలం పనిచేయవు. ఈ మాటలు నిన్న మాట్లాడుతుంటే అన్న చెప్పినట్టు దయ్యాలు వేదాలు వేధించాడు అనే దానికి ఇది ప్రత్యక్షమైన ఉదాహరణనే నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కులాల గురించి కానీ, అందం గురించి కానీ, ఇట్లా పోలీసు అధికారులను భయపెట్టి ఈ 4 ఏళ్ళు పని చేసుకోవాలని ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకే ఈ జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యక్తి అసలు తగనే తగడు. ప్రజాస్వామ్యానికే అతను చీడపురుగు లాంటి